కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 3 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1,80,00,000, వెస్ట్ గోదావరి నుంచి 1,20,00,000, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 1,80,00,000, నెల్లూరు నుంచి 90,00,000. అలా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం భారతీయుడు 2 సినిమా 22 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చుల నిపోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి మన సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ 20 కోట్లకు కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు 25 కోట్లకు అమ్మారు. అందులో తెలంగాణకి 9 కోట్లకు అమ్మారు. అందులో 5.5 కోట్లు వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 3.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు, అంటే 7 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకు అమ్మితే ఇక్కడ 1.5 షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి, అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి 12 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 6 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకా 6 కోట్ల గ్రాస్ రావాలి. 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. మరో 12 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. 12 కోట్ల షేర్ అంటే 24 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రానికి వస్తే, తమిళనాడు స్టేట్లో ఈ సినిమా తమిళ వర్షన్కి గాను 43 కోట్ల గ్రాస్ వచ్చింది మొదటి వారంలో. ఇక కర్ణాటక నుంచి 8.5 కోట్లు, కేరళ నుంచి 5 కోట్లు, హిందీ నుంచి 7 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 43.5 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమా 7 రోజుల్లో అంటే మొదటి వారం 129 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 63 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే 170 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు అన్ని ఏరియాలకు కలిపి. ఆ 170 కోట్లలో 63 కోట్లు షేర్ వెనక్కి వచ్చింది మొదటి వారం. మరో 107 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 107 కోట్లు షేర్ రావాలి అంటే మరో 214 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శుక్రవారం హిందీలో బ్యాడ్ న్యూస్ అనే సినిమా ఉంది, తెలుగులో డార్లింగ్ ఉంది, ఆల్రెడీ కల్కి సినిమా ఫుల్ స్వింగ్లో ఉంది. సో మరి ఈ శుక్ర శని ఆదివారాలు ఈ వీకెండ్లో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో 129 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 63 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే 63 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 107 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 107 కోట్లు షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 215 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.